ఓం శాంతి. ఈరోజు 10-11-20 తేదీ సాకార మురళిలో బాబా పిల్లల శ్రేష్ట సంస్కారాలు స్వభావాల్ని పరివర్తన చేయడానికి కోసము అనేక విషయాలు తెలిపిస్తున్నారు. ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చింత ఉంటుంది. ఆ చింత ప్రతి వాళ్ళకి ఏదో ఒక రూపంలో సతాయిస్తూనే ఉంటుంది. అది మంచిదే కావచ్చు, లేక చెడుయే కావచ్చు. కానీ బాబా నేర్పించే చింత ఎలాంటిది అంటే, పిల్లలారా మీరు సతోప్రధానంగా తయారు కావాలి అనే చింత మీ పిల్లలకు ఉండాలి అంటున్నారు బాబా. మరి అలాంటి ఒక చింత మనకు ఉన్నట్లయితే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఏ కర్తవ్యం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, లేక ఎక్కడ కూర్చున్నా కూడా ఎవరి స్మృతి వస్తుంది? బాబా స్మృతి వస్తుంది. అన్నప్పుడు అలాంటి ఒక స్మృతి కోసమే బాబా చెప్తారు, మీరు బాగా అభ్యాసం చేయండి పిల్లలారా. ఎక్కువ పనిలు పాటలు ఇవన్నీ పెంచుకోవద్దు. ఎంత వీలవుతుందో దాన్ని తగ్గించుకునేసి మీ ఆత్మని మీరు సతోప్రధానంగా తయారు చేసుకునేదానికి ప్రయత్నం చేయండి అనేసి విశేషంగా ఈరోజు సాకార మురళిలో బాబా తెలిపిస్తున్నారు. ఇప్పుడు బాబా యొక్క మహావాక్యాలను వింటాము. మరి అంతేకాకుండా ఒక్కొక్క మహావాక్యాలకి కూడా విలువిస్తూ మనలో మనం దాన్ని అభ్యాసంలో తీసుకొస్తాము. ఓం శాంతి. मीठे बच्चे आत्मा को स्वतोप्रधान बनाने का फुरना रखो, कोई भी कामी ना रह जाए, माया गफलत ना करा देवे. మధురమైన పిల్లలారా, ఆత్మని సతోప్రధానంగా తయారు చేసుకునేదానికి చింత ఉండాలి. ఎటువంటి బలహీనతలు కూడా వద్దు. మాయా ఎటువంటి తప్పులు కూడా చేపించకూడదు. ప్రశ్న బాబా అడుగుతారు, तुम बच्चों के मुख से कौन से शुभ बोल सदा निकलनी चाहिए. మీ పిల్లల యొక్క నోటు ఎల్లప్పుడూ ఎలాంటి శుభ మాటలు రావాలి అని బాబా అడుగుతారు. దానికి ఆన్సర్ బాబా ఏమంటారంటే, सदा मुख से यही शुभ बोल बोले कि हम नर से नारायण बनेंगे, कम नहीं. इसे ही विश्व के मालिक थे फिर बनेंगे, लेकिन यह मंजिल ऊंची है, इसलिए बहुत बहुत खबरदार रहना है. अपना पोता में देखना है. एम ऑब्जेक्ट को सामने रख पुरुषार्थ करते रहना है. हाथ फेल नहीं होना है. శుభ మాటలు ఏ రావాలంటే, సదా నేను నర నుండి నారాయణగా అవుతాను. ఇది తక్కువ విషయమేం కాదు. నేనే విశ్వానికి మాలికలుగా మళ్ళా అవుతాను. కానీ ఇది చాలా గొప్ప గురి అయినది. అందుచేతన చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తన యొక్క లెక్కాచారం కూడా చూసుకోవాలి. ఏం ఆబ్జెక్ట్ గుర్తు పెట్టుకుని పురుషార్థం చేసుకోవాలి. ఇందులో ఆడ్ ఫెయిల్ అయిపోవద్దు. ఓం శాంతి. తండ్రి పిల్లలకి అంటే ఆత్మిక పిల్లలకి వినిపిస్తూ ఉన్నారు, ఇక్కడ మీరు స్మృతి యాత్రలో కూర్చో ఉన్నారా అని సహోదరులకి అడగండి అంటారు బాబా. ఆత్మాభిమానిగా కూర్చోవాలి. బాబా స్మృతి చేయమని చెప్పండి. ఇది స్మృతి ఇప్పించాలి. तुमको अभी यह स्मृति मिल रही है, हम आत्मा है, हमारा बाप हमको पढ़ाते हैं. మీకు ఇప్పుడు స్మృతి వచ్చేసింది. నేను ఆత్మ, నా తండ్రి నాకు చదివిస్తున్నారు. కర్మేంద్రియాల ద్వారా వింటూ ఉన్నాం. బాబా కూడా కర్మేంద్రియుల యొక్క ఆధారం ద్వారానే మొట్టమొదట తెలిపిస్తారు. బాబాని గుర్తు చేసుకోండి. बच्चों को समझाया गया है कि यह है ज्ञान मार्ग, भक्ति मार्ग नहीं कहेंगे. ज्ञान सिर्फ एक ही ज्ञान सागर पतित पावन देते हैं. భక్తి మార్గం కాదిది, జ్ఞాన మార్గం. జ్ఞాన సాగరుడే పతిత పావనుడు, జ్ఞానం తెలిపిస్తారు. तुमको पहले नंबर का पाठ यही मिलता है, अपन को आत्म समझ बाप को याद करो. మొట్టమొదట లెసన్ బాబా మనకి ఏం చెప్తారంటే, స్వయాన్ని ఆత్మని తెలుసుకుని బాబాని స్మృతి చేయండి. ఇది చాలా అవసరం. వేరే ఏ సత్సంగంలో కూడా ఇలా చెప్పరు. ఏమని? ఆత్మని తెలుసుకుని బాబాని స్మృతి చేయమని. అదంతా కూడా బాబా చెప్తారు ఆర్టిఫిషియల్ సత్సంగాలు. లౌకికంలో ఉండేటటువంటివి ఆర్టిఫిషియల్ సత్సంగాలు చాలా ఉన్నాయి. తుమ్సే సున్కర్ కోయి కహే భీ పరంతు అర్థ సమझ నా సకే. समझाने का अक्ल
నహీ ఆయేగా. మీ నుండి ఎవరైనా వినేసి వినిపించవచ్చు, అయితే కూడా బాబా చెప్తారు వాళ్ళకి అది తెలపడానికి రాదు, అంటే తెలివి లేదు. ये तुमको ये बाप कहते हैं कि बेहद के बाप को याद करो तो विकर्म विनाश हो जाए. विवेक भी कहता है यह पुरानी दुनिया है. బాబా మీ పిల్లలకే చెప్తారు, బాబా అనంతమైన తండ్రిని స్మృతి చేయండి, వికర్మల వినాశం చేసుకోండి. బుద్ధి కూడా చెప్తుంది ఇది పాత ప్రపంచమని. నई दुनिया और पुरानी दुनिया में बहुत फर्क है. वह है पावन दुनिया, ये है पतित दुनिया. నూతన ప్రపంచం మరి పాత ప్రపంచంలో చాలా వ్యత్యాసం ఉంది. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. बुलाते भी है हे पतित पावन आओ, आकर पावन बनाओ. गीता में भी अक्षर है मामेकम याद करो. మీరు పిలిచారు పతిత పావన రండి, పావనులుగా చెయ్యండి. గీతాలో కూడా మామేకం స్మృతి చేయమనేసి ఉన్నది. దేహం యొక్క సర్వ సంబంధాలని త్యాగం చేసి స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి. దేహ సంబంధం ఇంతకుముందు లేదు. మీరు ఆత్మ ఇక్కడ వచ్చారు పాత్ర అభినయించడానికి కోసం. గాయనం కూడా ఉంది, ఒంటరిగా వచ్చాము ఒంటరిగా వెళ్ళాలి. దీని యొక్క అర్థం మనుషులు తెలుసుకోలేకపోతారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మనం పావనంగా అవుతున్నాము బాబా యొక్క స్మృతి యాత్రతో లేక స్మృతి శక్తితో. ఇది రాజయోగం యొక్క శక్తి. वह है हठ योग जिससे मनुष्य थोड़े समय के लिए तंदुरुस्त रहते हैं. వాళ్ళది హఠయోగం, మనుషులు అల్పకాలం కోసము ఆరోగ్యంగా ఉంటారు. సత్యుగంలో మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. హఠయోగం యొక్క అవసరం లేదు. यहाँ सब చీచీ దునియా మే रहते हैं, ఏ హే పురాణీ దునియా. ఇక్కడ చీచీ ప్రపంచంలో ఉన్నారు, అది అంటే ఇది పాత ప్రపంచం అన్నమాట. సత్యుగము కొత్త ప్రపంచం, అది జరిగిపోయింది. అక్కడ లక్ష్మీ నారాయణ లేక రాజ్యం ఉండేది. ఇది ఎవరికి కూడా తెలీదు అంటారు బాబా. వా హరి ఏక చీజ్ నహీ హై. సత్యుగంలో ప్రతి వస్తువు కూడా కొత్తదే. గీత్ भी है ना, जाग सजनिया जाग, नवयुग आ रहा है, पुराना युग है कलयुग. अभी इसको कोई भी सत्युग नहीं कहेंगे. మేల్కొండి ప్రీతమలారా, మేల్కొండి అని పాట కూడా ఉంది. నవయుగం అంటే సత్యుగం, పాత ప్రపంచం అంటే కలియుగం అన్నమాట. ఇప్పుడు సత్యుగము దీనికి అనరు, ఇది కలియుగం. సత్యుగం కోసమే మీరు చదువుకుంటూ ఉన్నారు. ఐసా పడానే వాలా తో कोई भी नहीं होगा जो कहे इस पढ़ाई से तुमको नई दुनिया में राज्य पद मिलेगा. కొత్త ప్రపంచంలో రాజ్య పదవి లభిస్తుంది అనేసి ఈ విధంగా చదివించే వాళ్ళు ఇంకెవరు లేరు. बाप के सिवा और कोई बोल ना सके. तुम बच्चों को हर बात की स्मृति दिलाई जाती. ఇవన్నీ విషయాలు బాబా తప్పించి ఎవరు తెలుపలేరు. ప్రతి విషయాల యొక్క స్మృతి బాబా ఇప్పిస్తూ ఉన్నారు. అయితే తప్పులు చెయ్యొద్దు. బాబా సబ్కో సమझाते रहते हैं. कहाँ भी बैठो, దందా ఆది కరో, అప్పుడుకో ఆత్మ సమझो. ఎక్కడైనా మీరు కూర్చోండి, మీ ఉద్యోగాలు పనులన్నీ చేసుకోండి, కానీ స్వయాన్ని ఏమనుకోవాలి, ఆత్మ అని తెలుసుకోండి. ఇదన్నా అభ్యాసం చేస్తామా ఈరోజు? ఇది బాగానే ఉంది కదా. ఏ పని చేస్తూ కూడా స్వయాన్ని ఆత్మ అని తెలుసుకుంటే మనసు ఎలా ఉంటుంది, తేలిగ్గా అయిపోతుంది. ఇది కొద్దిగా మనం ప్రయత్నం చేయాలి, అటెన్షన్లో ఉంటే అయిపోతుంది. దందా దోరీ మే जरा मुश्किल होती है तो जितना हो सके टाइम निकाल याद में बैठो, तभी ఆత్మ పవిత్ర होगी. బాబా కనిపిస్తూ ఉంది. నిజమే, ఈ పిల్లలు కొద్దిగా కష్టమే అనిపిస్తుంది, అయితే కూడా సమయాన్ని కేటాయించి కూర్చోండి, అప్పుడే ఆత్మ పవిత్రంగా తయారవుతుంది. ఇంకేది ఉపాయం లేదు అంటారు బాబా. మీరు రాజయోగాన్ని నేర్చుకోవడం అంటే కొత్త ప్రపంచం కోసమే కదా. ఐరన్ ఏజ్లో ఆత్మ ఏమైపోయింది, ఐరన్ అయిపోయింది.
అక్కడ అలా ఉండదు. మాయ ఆత్మ యొక్క రెక్కల్ని తుంచేసింది. आत्म उठती है ना, एक शेर छोड़ा दूसरा लेती. ఆత్మ హే సబ్సే తీకి ర్యాకెట్. ఆత్మ చాలా తీక్ష్ణమైన ర్యాకెట్. ఆత్మ ఒక దేహం వదిలేస్తుంది, ఇంకో శరీరంలో ప్రవేశం చేస్తుంది. మీరు పిల్లలు ఇక్కడ కొత్త కొత్త విషయాలంతా వింటున్నారు. మీకు ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. ఆత్మ ఎంత చిన్న ర్యాకెట్ అయింది, అందులో 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. ఐసే బాతే దిల్ మే యాద్ రఖనే సే ఉమంగ్ ఆయేగా. ఇలాంటివన్నీ విషయాలు మనసులో గుర్తుపెట్టుకుంటే బాబా యొక్క స్మృతి ఉంటుంది, ఉమంగం కూడా వస్తుంది. స్కూల్లో విద్యార్థుల యొక్క బుద్ధిలో విద్య గుర్తు ఉంటుంది కదా. మీ బుద్ధిలో ఇప్పుడు ఏమున్నది? బుద్ధి కోయి శరీర్ మే నహీ హై, ఆత్మ మే హీ మన్ బుద్ధి హై. ఆత్మలోనే మనసు బుద్ధి ఉండేది, శరీరంలో కాదు. ఆత్మ చదువుకుంటూ ఉంది. ఏదైనా నౌకరీ ఇవన్నీ ఉద్యోగం ఇవన్నీ చేసేది ఆత్మయే. శివబాబా కూడా ఆత్మయే, కానీ వాళ్ళకి పరమ అనేసి చెప్తారు. వారే జ్ఞాన సాగరుడు. వారు చాలా చిన్న బిందు. బాబా ఎవరైనారు? అతి సూక్ష్మమైన బిందు అయినారు. ఇది కూడా ఎవరికి తెలియదు. तो जो उस बाप में संस्कार है वही बच्चों में भरे जाते हैं. బాబాలో ఏ సంస్కారం ఉందో అది పిల్లలు బాబా నింపుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు యోగ శక్తితో పావనులుగా తయారవుతున్నారు. దానికోసమే పురుషార్థం చేయాలి కదా. చదువులో చింత ఉంటుంది, కి హమ్ ఫెయిల్ నా హో జాయ్. ఏమని చింత ఉంటుంది? నేను ఫెయిల్ అవ్వకూడదు. इसमें पहले नंबर की सब्जेक्ट है ही यह कि हम आत्मा सतो प्रधान बने. ఇప్పుడు ఫస్ట్ మన సబ్జెక్ట్ ఏది? ఆత్మ సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. ఏది కూడా బలహీనతలు వద్దు. లేదు అంటే ఫెయిల్ అయిపోతాము. మాయ తుమ్కు హర్ బాత్ మే భులాతి హై. మాయ ఉంది చూడండి, మధ్యలో దూరుతుంది. అది ఏం చేస్తుందంటే, మనం ఏదో బాబా స్మృతిలో ఉంటాము, కూర్చుంటామంటే ప్రతి విషయంలో కూడా మాయ దూరిపోతుంది. అవునా లేదా? అవుతుంది కదా. అలాగా ఆత్మకేమో కోరిక ఉంది చాట్ పెట్టాలి అనేసి. సారే దిన్ మే కోయి అసరి కామ్ నా కరే. మళ్ళా ఏమనిపిస్తుంది ఆత్మకి? నేను పూర్తి రోజంతా ఎటువంటి అసరి కర్మ చేయకూడదు అనేసి కూడా అనిపిస్తుంది. परंतु माया चाट रखने नहीं देती. तुम माया के चंबे में आ जाते हो. दिल कहती भी है पोता मिल रखे. అయితే మాయ చాట్ పెట్టుకునే దానికే ఇవ్వదు అంటారు బాబా. మాయ యొక్క బాండేజ్లో మీరు వచ్చేస్తారు. మీ మనసులో ఇది కూడా ఉంది. ఏమని? బాబా కన్ని లెక్కాచారాలు సమర్పించాలనేసి. వ్యాపారస్తులు కూడా ఎంత నష్టమైంది, ఎంత లాభమైంది, ఇదంతా కూడా లెక్కాచారం పెట్టుకుంటారు కదా. మీది కూడా ఇది చాలా గొప్ప ఏంటి లెక్కాచారమైనది. అది కూడా 21 జన్మల సంపాదన ఇది. ఇందులో బాబా ఏం చేయకూడదు అంటారు? 21 జన్మల సంపాదనలో ఏం చేయకూడదు? గుర్తొచ్చేసింది కదా. బాబా ఏమంటారంటే పొరపాటు చెయ్యొద్దు అంటారు బాబా. అయితే పిల్లలు చాలా పొరపాటు చేస్తూ ఉంటారు. इस बाप को तो तुम बच्चे सूक्ष्मतन में स्वर्ग में भी देखते हो. बाबा भी बहुत पुरुषार्थ करते हैं, వండర్ भी खाते रहते. ఈ బాబాని మీరు సూక్ష్మతనంలో స్వర్గంలో కూడా చూస్తారు, అంటే బ్రహ్మబాబాని. అయితే బాబా చాలా పురుషార్థం చేస్తున్నారు. ఏ బాబా? శివబాబానా బ్రహ్మబాబానా? ఏ బాబా చెప్పండి? శివబాబా కాదు, బ్రహ్మబాబా చేస్తారు. बाबा की याद में स्नान करता हूँ, भोजन खाता हूँ, फिर भी भूल जाता हूँ, फिर याद करने लगता हूँ. బాబా తన అనుభవం చెప్తున్నారు బ్రహ్మబాబా. బాబా యొక్క స్మృతిలో స్నానం చేస్తాను, భోజనం కూడా చేస్తాను, అయితే కూడా మర్చిపోతూ ఉంటాను, మళ్ళా గుర్తు చేసుకుంటాను. ఇది చాలా గొప్ప సబ్జెక్టు. इस बात में कोई भी मतभेद आ नहीं सकता. गीता में भी है देह सहित देह के सब धर्म छोड़ो. ఇందులో ఏ మతభేదాలు కూడా లేదనమాట. గీతాలో కూడా దేహ సహితంగా
దేహ ధర్మాన్ని మానుకోండి అనేసి ఉంది. అయితే ఇవన్నీ కూడా ధర్మాన్ని దూరం చేసుకుంటే, వదిలేస్తే అప్పుడు ఇంకా మిగిలేదేంటి? ఆత్మే కదా. దేహాన్ని మర్చిపోయి స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి. ఆత్మ ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఆత్మ ఏమైపోయింది? పతితమైపోయింది, తమో ప్రధానం అయిపోయింది. మనుషులు ఏమంటారు ఆత్మ కోసము అంటే నిర్లేపము అని అంటారు. ఆత్మని పరమాత్మ అంటారు. సో आत्मा है इसलिए समझते हैं आत्मा में कोई लेप चेप नहीं है. ఆత్మనే ఆత్మ ఉందనేసి తెలుసు, కానీ ఆత్మలో ఎటువంటి ఆత్మకి ఎలాంటి లోపదోషాలు లేదు, లేప్ చేపు లేదు, ఏ అంటూ జడ్డ లేదనేసి వాళ్ళు అనుకుంటారు. తమోగుణి మనుష్య శిక్షావి తమోగుణి దేతే హై. ఇదే వండర్. వాళ్ళు తమోగుణి మనుషులే తమోగుణి శిక్షణ ఇస్తూ ఉంటారు. సతో గుణిలుగా ఎలా తయారు చేస్తారు? భక్తిలో బాగా చెప్తారు. భక్తి మార్గం అంటేనే తమో ప్రధానం కావడం. ప్రతి వస్తువు కూడా మొట్టమొదట ఎలా ఉంటుంది? సతో ప్రధానంగా ఉంటుంది. తర్వాత రజో తమోలో వస్తుంది. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే అంటే వినాశనం అవుతుంది, తర్వాత స్థాపన కూడా కార్యం జరుగుతుంది. కొత్త ప్రపంచం అంటే ఏంటి? స్థాపన కార్యం అవుతా ఉంది, బాబా చేపిస్తున్నారు. మళ్ళా పాత ప్రపంచం అంతా ఏమైపోతుంది? అంత వినాశనం అయిపోతుంది. భగవంతుడు కొత్త ప్రపంచాన్ని రచిస్తూ ఉన్నారు. పాత ప్రపంచము మారి నూతనంగా తయారవుతుంది. నూతన ప్రపంచం యొక్క గుర్తులు కూడా లక్ష్మీ నారాయణలే కదా. కొత్త ప్రపంచానికి మాలికలు వాళ్ళు. త్రేతాయుగానికి కూడా కొత్త ప్రపంచం అనేసి చెప్పలేము. కలియుగం అంటే పాతది, సత్యుగం అంటే కొత్తది. కలియుగ అంత్యం, సత్యుగ ఆది. ఇది పురుషోత్తమ సంగమం. ఎవరైనా ఎంఏ బిఏ చదువుతారు, ఉన్నతంగా తయారవుతారు. మీరు ఈ చదువుతో చాలా ఉన్నతంగా తయారవుతారు. दुनिया इस बात को नहीं जानती कि इनको इतना ऊंच बनाने किसने बनाया. ప్రపంచంలో ఉన్న వాళ్ళకి తెలియనివి కూడా తెలియదు. ఇంత ఉన్నతంగా, ఇంత దేవతలుగా వీళ్ళకి ఎవరు తయారు చేస్తున్నారనేసి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు ఆది మధ్య అంత్యం అంతా తెలుసుకున్నారు. అందరి యొక్క జీవన చరిత్ర కూడా మీకు తెలుసు. ఇదే జ్ఞానము. భక్తిలో జ్ఞానం ఉండదు, కేవలం కర్మకాండాలంతా చూపిస్తూ ఉంటారు, నేర్పిస్తారు. అలా చేయండి, ఇలా చేయండి అని భక్తిలో ఇదంతా నేర్పిస్తూ ఉంటారు. భక్తి చాలా ఉంది అంటారు బాబా. భక్తి మార్గంలో ఎంత ఉంది, ఎన్ని సామాగ్రులు ఏంటంటూ ఉంటాయి, ఎంత వర్ణిస్తారు భక్తిలో కదా. ఒక్కసారి వెనక వెళ్ళి మనం చూస్తే అప్పుడేమనిపిస్తుంది, ఎంత వర్ణిస్తుంటారు భక్తిలో అంటారు బాబా. బహుత్ ఖూబ్సూరత్ దిఖాయి దే. చాలా ఆడంబరం కనిపిస్తూ ఉంటుంది. భక్తి అంటేనే ఆడంబరం. విత్తనంలో ఎంత ఒక సౌందర్యం ఉంది. ఖూబ్సూరత్ హే. ఇట్నా చోటా బీజ్ కిత్నా బడా హో జాతా. ఎంత చిన్న విత్తనం అది ఎంత పెద్దదైపోతుంది అంటారు బాబా. భక్తి మార్గం యొక్క వృక్షం అన్నది అది ఎంత పెద్ద కర్మకాండం. జ్ఞాన్ కా గుట్కా ఏకీ మన్మనాభవే. అయితే జ్ఞాన మార్గంలో ఒకే ఒక ట్యాబ్లెట్ ఇస్తారు బాబా. ఏదది? మన్మనాభవ అనే ట్యాబ్లెట్. వేసుకుంటున్నారా రోజు? ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా? బాగుంది కదా, ఏం కష్టం లేదు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు, ఖుషి, ఆనందము, శక్తి, ఆత్మకి అన్నీ వచ్చేస్తుంది. బాబా ఏమంటారంటే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కావాలా అన్నట్లయితే నన్నే గుర్తు చేసుకోండి అంటారు బాబా. మీరు కూడా పతిత పావన రండి అనేసి పిలిచారు కదా, పావనంగా చేయండి అనేసి చెప్పారు కదా. రావణ రాజ్యం అంటే రావణ రాజ్యంలో అందరూ కూడా పతితులు, తర్వాత దుఃఖితులుగా ఉన్నారు. రామరాజ్యంలో అందరూ కూడా ఎలా ఉంటారు? పావనంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. రామరాజ్యము మరియు రావణ రాజ్యం యొక్క పేరుంది. రామ రాజ్యం యొక్క విషయం కోసం ఎవరికీ తెలియదు, మీ పిల్లలకి తెలుసు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. 84 జన్మల రహస్యము మీకు తప్పించి ఇంకెవరికి కూడా తెలియదు.
భలే భగవాన్ వాచ అంటారు, మన్మనాభవ అంటారు. అయితే కూడా సో क्या ऐसे थोड़ी कोई समझेंगे कि तुमने 84 जन्म कैसे पूरे किए. ఎంత చెప్పుకున్నా కూడా 84 జన్మలు పూర్తి చేసుకున్నారనేసి ఎవరైనా చెప్తారా అంటారు బాబా. ఇప్పుడు అది పూర్తి అవుతా ఉన్నది. గీత సునానే వాలంకా జాకర్ సును, గీత పర్ క్యా బోల్తే, గీత ఎవరైనా వినిపిస్తే వెళ్ళి వినండి, వాళ్ళు ఏం చెప్తారు చూడండి. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఇప్పుడు ఏమవుతా ఉంది, మొదలవుతూ ఉంది. అంటే తిరుగుతూనే ఉంటుంది అంటారు బాబా. బాబా అడుగుతారు, పిల్లలారా ఎప్పుడైనా ఇంతకు ముందు వచ్చారా అని అడుగుతారు కదా. అప్పుడు పిల్లలు ఏమంటారు, అవును బాబా కల్ప ముందు కూడా వచ్చామని అంటారు. బాబా कहते हैं और तुम उत्तर देते हो अर्थ से. బాబా ఏమో అడుగుతూ ఉంటారు, మీరు ఆన్సర్ కూడా చెప్తూ ఉంటారు. ఐసా నెహ్కి తోతే మిసాల్ కహ దేంగే, మళ్ళీ అలా కూడా కాదు, చిలుక పలుకులాగా చెప్పేదేం కాదు, బాగానే చెప్తారంట బాబా. ఐసా నెహ్కి తోతే మిసాల్ కహ దేంగే. ఫిర్ బాబా పూछते हैं క్యూ మిలే थे क्या पाया था. మళ్ళా బాబా అడుగుతారంట, ఏమని, ఎన్ని బాబాతో కలిశారు, మళ్ళా బాబా నుండి ఏం పొందారు అనేసి అది కూడా బాబా అడుగుతారు. అప్పుడు మీరేం ఆన్సర్ చెప్తారు, హమ్నే విశ్వక రాజ్య పాయాథ. పిల్లలు ఏం చెప్తారు, విశ్వం తాలూకా రాజ్యం పొందినాం బాబా. అందులో అన్ని విషయాలు కూడా వచ్చేస్తుంది. బల్ తుమ్ కహతే హో నర్సే నారాయణ బనే थे परंतु विश्व का मालिक बनना उसमें राजा रानी और डीटी डिनाइस्टी सब है. మీరేమో చెప్తారు నరనుడి నారాయణగా ఉండేవాళ్ళం అనేసి, కానీ విశ్వానికి మాలికలుగా కావడము, అందులో రాజా రాణి వాళ్ళ యొక్క దైవీ ప్రపంచమే ఉండింది. ఉన్కా మాలిక్ రాజా రాణి ప్రజా సభని, అక్కడ ఆ మాలికత్వంలో రాజు రాణి ప్రజలు అందరూ ఉంటారు. ఇప్పుడు అవుతున్నారు మీరు. దీన్ని బాబా చెప్తారు శుభ వార్తలు, శుభ మాటలు. నర నుండి నారాయణగా అవుతామని అనుకుంటే తక్కువ విషయం ఏంటి. బాబా ఏమంటారంటే, హా బచ్చి ఈ పూర పురుషార్థం నర నుండి నారాయణగా కావాలి కదా, సరే పిల్లల పూర్తి పురుషార్థం చేయండి. మళ్ళీ అంతేకాకుండా మీ చాటు కూడా చూసుకోండి అంటారు బాబా. ఈ ఒక పరిస్థితిలో నేను ఎంత ఉన్నత పదవిని ప్రాప్తి చేసుకుంటాను లేదా అనేసి చూసుకోవాలి. ఎంతమందికి నేను మార్గదర్శకులైనాను, ఎవరికి నేను గుడ్డి వాళ్ళకి ఊతకర అయినాను, అది కూడా చూసుకోవాలి. ఒకవేళ సర్వీసే చేయలేదు అంటే అర్థం చేసుకోండి, నేను ప్రజలకి వెళ్ళిపోతాను. సర్వీసే చేయలేదంటే అలా అనుకోవచ్చు అంటారు బాబా. మీ మనసులో మీరే కనుక్కోండి. అగర్ అభి హమారా శరీర छूट जाए तो क्या पद पाएंगे. మీలో మీరే కనుక్కోండి, ఒకవేళ నేను ఇప్పుడు శరీరం వదిలేస్తే ఏ పదవికి యోగ్యమూర్తి అవుతాను. बहुत बड़ी मंजिल है तो खबरदार रहना चाहिए. మళ్ళీ సావధాని చెప్తారు బాబా. చాలా గొప్ప గురి పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. కై బచ్చి సమస్తే హే, కొంతమంది ఇలా కూడా అనుకుంటారంట. ఏమనుకుంటారు, బరోబర్ హమ్తో యాదీ నహీ కర్తే తో ఫిర్ పోతా మేల్ రక్కర్ క్యా కరేంగే. చూడండి, ఇది నిర్లక్ష్యతరం. ఇది కొంతమంది ఏమి అనుకుంటారంటే, బాబా ఏమో లెక్కాచారం పెట్టమనేసి చెప్పారు, నేను యోగమే చేయను అంటే ఇంకేమి నేను ఈ ఒక చార్ట్ పెట్టుకుంటాను అనేసి అనుకుంటారంట. ఉनको फिर हार्ट फेल कहा जाता है. అటువంటి వాళ్ళకి బాబా ఏమంటారు, హార్ట్ ఫెయిల్ అంటారు. వా పడితే भी ऐसे है ध्यान नहीं देते. వాళ్ళు చదువుకునేది కూడా అలాగే ఏం గమనమే పెట్టరు. స్వయాన్ని స్వయమే ఏమనుకుంటారంటే, నేను చాలా శ్రేష్టమైన ఆత్మ, శబాష్ అనేసి ఇలా వెన్న తట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ లాస్ట్లో చూస్తే ఫెయిల్ అయిపోతారు. అప్నా కళ్యాణ్ కర్నా హై, ఏం ఆబ్జెక్ట్ తో సామ్నే హై, హమ్కో పడికర్ ఐసే బన్నా హై. ఏం ఆబ్జెక్ట్ ఎదురుగా ఉంది, నేను చదివేసి ఇలా తయారవ్వాలి. ఇదే కదా వండర్ అంటారు బాబా. సత్యుగంలో కలియుగంలో మీరేం రాజ్యం చేయరు. సత్యుగంలో ఫిర్ ఇనోకి రాజాయి కహాజాయి. కలియుగంలో మీరు రాజ్యం చేయరు, మరి సత్యంలో ఈ దేవతల యొక్క రాజ్యం ఎలా వచ్చేసింది. పూర్తి ఆధారమే పురుషార్థం మీద ఉంది. ఐసే नहीं कि देवता और असुरों की लड़ाई लगी देवता ने जीत कर राज्य पा लिया. ఎప్పుడు ఇలా అనుకోవద్దు. అసురులది దేవతలది యుద్ధం జరిగింది, తర్వాత
ఏమైపోయింది, దేవతలు విజయం ప్రాప్తి చేసుకున్నారు, రాజ్య ప్రాప్తి అయిపోయిందనేసి అనుకోవద్దు. अब असुर और देवताओं की लड़ाई लग कैसे सकती है? దేవతలది అసురులది ఎలా యుద్ధం జరుగుతుంది? నా కౌరవ్ और పాండవుకి లడాయి है. అలా కౌరవులది పాండవులది కూడా యుద్ధం లేదు. లడాయికి బాత్ హీ నిషేధ హో జాతి హై. యుద్ధం అనే మాటే నిషేధం అయిపోతుంది. మొట్టమొదట బాబా ఏం చెప్తారు అంటే, దేహ సహితంగా సంబంధాన్ని మర్చి స్వయాన్ని ఆత్మని తెలుసుకోండి అంటారు బాబా. నేను ఆత్మ అశరీరిగా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నేను వాపసు వెళ్ళాలి అని అలా అనుకోవాలి. అయితే ఎవరు వెళ్ళగలుగుతారు వాపసు? దానికి ఒక కండిషన్ ఉంది. అందరూ వెళ్ళేవాళ్ళనే, కానీ పవిత్రంగా తయారయ్యి వెళ్ళాలి వాపసు అంటారు బాబా. తమ ప్రధాన ఆత్మలు అక్కడ ఎలా వెళ్ళగలుగుతారు? ఆత్మకి ఎప్పుడున్న జ్ఞాన యోగం అనే రెక్కలంతా కట్ అయిపోయింది. మాయా పిల్లల్ని పతితులుగా తయారు చేసేసింది. తమో ప్రధానంగా ఉండే వలన అంత దూరము అక్కడ వెళ్ళదు అంటారు బాబా ఆత్మ. ఇప్పుడు మీ ఆత్మ చెప్తుంది, నేను ఒరిజినల్గా చూస్తే పరంధామ నివాసి అని ఇప్పుడు అనిపిస్తుంది కదా ఆత్మకి. ఈ పంచతత్వాలకు ఉండేటువంటి ఇది శరీరం పాత్ర అభినయిస్తోంది. మర్తే హే తో కహతే హే స్వర్గవాసి హో గయా. కౌన్ హో గయా? ఎవరైనా శరీరం చేస్తే స్వర్గస్థులు అయిపోయారు అంటారు. ఎవరైంది? ఆత్మ అయిందా శరీరమా అని బాబా అడుగుతారు. శరీరాన్ని ఏం చేస్తారు? కాల్ చేస్తారు. మళ్ళీ మిగిలేదేంటి? ఆత్మ. వహ స్వర్గమేతో జా నహీ సక్తే. వాళ్ళు చెప్తారు వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేరు. ఎవరైతే బాబా జ్ఞానం తెలుసుకోలేకపోతారో, లేక బాబాని అర్థం చేసుకోలేకపోతారో పాపం వాళ్ళు ఎలా స్వర్గంలో రాగలుగుతారు? ఇక్కడ బాబా స్మృతి ద్వారా పూర్తి ఆత్మపావన కాబట్టి స్వర్గం. మనుష్యం కొత్తు జిస్నే జో సునాయ వలన कहते रहते. మనుషులేమో ఎవరు చెప్పినా వినేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో ఎంత భక్తిని నేర్పిస్తారు. ఎవరిది కూడా వృత్తినే తెలియదు, అయితే కూడా చేస్తూ ఉంటారు. శివుడి యొక్క పూజ కూడా చాలా ఉన్నతమనేసి తెలుసుకుంటారు. ఉన్నతాతి ఉన్నతమైన వాడు శివుడే. వాళ్ళు గుర్తు చేసుకోవాలి, స్మరణ చేసుకోవాలి. మాల కూడా వాళ్ళదే. శివ శివ అనేసి మాల తిప్పుతూ ఉంటారు. బాబా అది కూడా ఎట్లా అర్థమే చేయలేక, అర్థం తెలుసుకోలేక చేస్తూ ఉంటారు. అనేక విధమైన శిక్షణాలు గురువులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ బాబా ఒకే ఒక మాట చెప్తారు. బాబా ఖుద్ కహతే హే మేరేకు యాద్ కర్నేసే వికర్మ వినాశ్ హోంగే. నన్ను గుర్తు చేసుకుంటే వికర్మలు వినాశనం అవుతుందని బాబా తెలిపిస్తూ ఉన్నారు. శివ శివ అనే ముఖంతో నోటితో చెప్పే అవసరం లేదు. బాబ్ కా నామ్ బచ్చా థోడీ స్మరణ కర్తా హై. లౌకికంలో మీ నాన్నగారు ఉన్నారనుకోండి, ఏదో ఒక పేరు పెట్టుకుని ఉంటారు. వాళ్ళ పేరుతోనే వాళ్ళు మీరు అలా గుర్తు చేసుకుంటారా? నోట్లో వాళ్ళది ఆ పేరే వస్తూ ఉంటుందా? లేదు కదా. ఎక్కడ కూర్చున్నా కూడా ఎప్పుడైనా అలా అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. కిసీకు భీ పతా నహీ హై కి తుమ్ క్యా కర్ రహే హో. ఇదో కొండర్ విషయం. ఇంత సేవ జరుగుతుంది, అయితే కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది అర్థం అవ్వదు. ఏమనేసి వీళ్ళు ఏం సేవ చేస్తున్నారు? కల్ప ముందు ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళే వస్తారు. కొత్త కొత్త పిల్లలు కూడా వస్తూ ఉంటారు, వృద్ధి అవుతూ ఉంటుంది. ఇంతకుముందు ఆగే చల్ డ్రామా క్యా దిక్లాతా హై సో సాక్షి హోకర్ దేఖ్నా హై. ఆత్మ ఇప్పుడు బాబా చెప్తారు, ఏమేమి జరుగుతుందో అది సాక్షి అయ్యి ఆత్మ చూడాల్సి పడుతుంది. పహలేసి బాబా సాక్షాత్కారం నహీ కరాయేంగే. ముందే ఏమేమి జరుగుతుందో అదంతా బాబా సాక్షాత్కారం ముందే చేపించరు. ఫిర్తో క్యా హోగా? ఒకవేళ ముందే బాబా ఇలా ఇలా జరుగుతుంది, ఇలా ఇలా జరుగుతుంది అనేసి చెప్పేస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అదంతా ఆర్టిఫిషియల్ అయిపోతుంది. ये बड़ी समझने की बातें हैं, तुमको समझ मिलती है. भक्ति मार्ग में बेसमझते जानते हो ड्रामा में भक्ति की नोंद है. ఇంతకుముందు మీకు ఏమీ తెలీదు అంటారు బాబా. అప్పుడు కూడా మీరు ఎలా ఉండేవారు? బేసమజ్ అంటే తెలీదు. భక్తి మార్గం అంటేనే అంటే తెలియక ఉండే మార్గం. మీకు ఇది కూడా తెలుసు, డ్రామా అనుసారంగా ఇదంతా ఫిక్స్ అయిపోయింది.
ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకుంటున్నారు. ఏం తెలుసుకుంటున్నాము అంటే ఇది పాత ఈ హమ్ ఇస్ పురాణి దునియా మే రహనే వాలే నహీ హై. మనం ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఉండే వాళ్ళు కాదు. స్టూడెంట్ को यह पढ़ाई बुद्धि में रहती है, तुमको भी मुख्य పాయింట్స్ బుద్ధి మీద ధారణ करने हैं. స్టూడెంట్స్ అయితే చదువంతా బుద్ధిలో గుంజుకుంటారు. అలాగే మీరు కూడా ముఖ్యమైన పాయింట్స్ని బుద్ధిలో ధారణ చేసుకోవాలి. నంబర్ 1 బాత్ అలఫ్ పక్కా కరో తో బాగా చదువు. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నంబర్ 1 పాఠం ఏంటి? ఆత్మ, స్వయాన్ని ఆత్మ అని తెలుసుకుని ఆ తర్వాత బాబా స్మృతి చేసుకొని ముందుకు వెళ్ళండి. లేదు అంటే చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా బాబాకు రాస్తారంట. ఏం రాస్తారు అంటే గీత యొక్క భగవంతుడు శివుడు అనేసి రాస్తారు. అది బాబా చదువుతారంట. నిజమే, చాలా రైట్, మంచిదే. బల్ ఐసీ కైతే హే పరంతు బుద్ధి మే కోయి బయటతా థోడీ హే. అలా చెప్పేసేయచ్చు, కానీ బుద్ధిలో కూర్చుంటుందా? అగర్ సమజ్ జాయే తో బాప్ ఆయే హే తో ఐసే బాప్ కో హమ్ జాకర్ మిలే. అర్థమైందా? భగవంతుడే భూమిలో వచ్చేసినారు అని అంత నిశ్చయ బుద్ధిగా ఉన్నట్లయితే ఆ భగవంతుడితో నేను వెంటనే వెళ్ళి మిలనం చెయ్యాలి అని అనిపిస్తుంది. మళ్ళా వాళ్ళ నుండి ఆస్తి కూడా తీసుకోవాలి అనిపిస్తుంది. ఏకొకబి నిశ్చయం నహీ బెడతా. బాగా చెప్పేస్తున్నారు, ఒక్కరికైనా సరే నిశ్చయం లేదు. ఫస్ట్ ఏకి బి చిట్టి నయాది. వెంటనే అందరిది ఒక్కొక్క చిట్టి అంటే లెటర్స్ వచ్చేస్తుందా అంటారు బాబా. बल करके लिखते भी है कि नॉलेज बड़ी अच्छी है, परंतु इतनी हिम्मत नहीं जो समझे वह ऐसे बाबा जिससे हम इतना समय दूर रहे, भक्ति मार्ग में धक्के खाए, अब वह बाप विश्व का मालिक बनाने आए हैं. ఎంత నిశ్చయం ఉండాలి అంటే బాబా మీద అంత నిశ్చయం ఉన్నట్టయితే ఆ పిల్లలకి ఏమేమి అనిపిస్తుంది అని బాబా చెప్తారు. ఏమేమి అనిపిస్తుంది అంటే ఆ పిల్లలకి ఇంత ధైర్యం వచ్చేస్తుంది. అయితే అంత ధైర్యం లేదు. అప్పుడు ఆ ధైర్యం ఉంటే వరే బాబా వచ్చేసినారు, ఇంత సమయం బాబా నుండి నేను దూరంగా ఉండేదాన్ని, భక్తి మార్గంలో ఎంత దెబ్బ తిన్నాను, బాబా మీరు ఇప్పుడు విశ్వానికి మాలికలుగా చేయడానికి కోసం వచ్చేసినారు అని అనిపిస్తుంది. అప్పుడు పరిగెత్తి వచ్చేస్తారంట ఆ పిల్లలు, అంత నిశ్చయము ఉన్నట్లయితే. ఆగే చల్ నికలేంగే. కానీ అలాంటి పిల్లలు ఇంకా రాను వస్తారు. అగర్ బాప్కు పహచానా హై, ఊంచితే ఊంచి భగవాన్ హై తో ఉన్కా బనోనా. బాబా ఇప్పుడు పిల్లలు చెప్తారు, ఒకవేళ బాబాకి మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు అన్నట్లయితే అప్పుడు వాళ్ళ పిల్లలు తయారు కండి. సంజాని ఐసే దీని చెయ్యే జో కపాటి కుల్చాయి. తెలిపించే విధానం కూడా ఎలా ఉండాలి అని అంటే వాళ్ళ యొక్క అదృష్టము బాబా చెప్తారు ఓపెన్ అయిపోవాలి అంటారు బాబా. అచ్చా मीठे मीठे सिखलदी बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और नमस्ते. ఇప్పుడు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ధారణలో పని పాటలు ఇవన్నీ చేస్తూ స్వయాన్ని పావనంగా తయారు చేసుకునే దానికోసమే సమయాన్ని కేటాయించుకొని బాబా యొక్క స్మృతిలో ఉండడానికి శ్రమ పడండి. ఎటువంటి అసలు కర్మలు మాత్రం చేయొద్దు, ఇది మర్చిపోవద్దు అంటారు బాబా. అర్థమైంది కదా? తర్వాత రెండో విషయం ఏం చెప్తారు అంటే అప్నా और दूसरों का కళ్యాణం करना. స్వయం కళ్యాణము చేసుకోవాలి, ఇతరుల యొక్క కళ్యాణం కూడా చేయాలి. చదవాలి మరియు చదివించాలి. మీరేనే మియా మిట్టు అనుకోవద్దు, నేనే శబాష్ అనేసి మిమ్మల్ని మీరు అనుకోవద్దు. స్మృతి శక్తిని జమా చేసుకోవాలి. స్మృతి శక్తి ఏం చేసుకోవాలి? జమా చేసుకోవాలి. అయితే వరదానంలో బాబా ఏం చెప్తున్నారంటే మీరు సంపూర్ణ ఫరిస్తా కావాలి కదా, అవునా లేదా? సంపూర్ణ ఫరిస్తా, సంపూర్ణమైన ఒక దేవతగా తయారు కావాలంటే దానికి బాబా ఒక యుక్తి చెప్తారు. సాకార తండ్రిని ఫాలో చేయండి, అప్పుడు నంబర్ 1గా అయ్యే సంపూర్ణ దేవతలుగా లేక ఫరిస్తా అయిపోతారు అంటారు బాబా. నంబర్ 1గా రావడానికి సహజ సాధన ఏంటంటే ఎవరు నంబర్ 1 బ్రహ్మా బాబా ఉన్నారో ఆ 1ని
ని చూడండి. వన్ ఎవరు? బాబా. వాళ్ళని చూడండి. ఇతరుని చూస్తూ ఉంటే ఏమవుతుంది? వాళ్ళని మీరు చూసే బదులుగా ఒక్కరినే ఫాలో చేయండి. హంసో ఫరిస్తాక మంత్ర పక్కా కర్లో తో అంతర్ మిట్ జాయేగా. మనం ఫరిస్తా అనే మంత్రాన్ని పక్కా చేసుకున్నట్లయితే వ్యత్యాసం ఏమైపోతుంది? అది తొలగిపోతుంది. फिर साइंस का मंत्र अपना काम शुरू करेगा. మళ్ళా సైన్స్ యొక్క యంత్రము తన కర్తవ్యాన్ని చేస్తుంది. और आप संपूर्ण फरिश्ता देवता बन नई दुनिया में अवतरित होंगे. అప్పుడు మీరు సంపూర్ణ ఫరిస్తా దేవతలయ్యి కొత్త ప్రపంచంలో అవతరిస్తారు. అర్థమైంది కదా? तो संपूर्ण फरिश्ता बनना अर्थात साकार बाप को फॉलो करना. సంపూర్ణ ఫరిస్తాగా తయారు కావడము అనగా సాకార తండ్రిని ఫాలో చేయటం, అంటే బ్రహ్మబాబాని. స్లోగన్లో బాబా ఏం చెప్తారంటే, మనన్ కర్నే సే జో ఖుషి రూపీ మక్కన్ నికల్తా హే వహీ జీవన్ కు శక్తిశాలి బనాతా హే. ఇప్పుడు మన జీవితాన్ని మనం శక్తిశాలిగా తయారు చేసుకునేదానికి మనన శక్తి నుండి ఏ సంతోషం అనే వెన్న వస్తుందో అదే మన మనసుకి, మన శక్తి, మన ఆత్మకి శక్తి ఇస్తుంది. అందుకోసమే బాబా జ్ఞానం ఏముందో అది మనం ఏం చేసుకోవాలి? మనన శక్తి. మనన శక్తి ఎప్పుడు ఉంటుందో అప్పుడు అదే మక్కన్ అంటారు. మక్కన్ అంటే ఏంటి? వెన్న. ఆ వెన్న తింటే ఏమవుతుంది? ఆత్మకి శక్తి లభిస్తుంది. సరేనా? సో అంచేతన మనమందరూ కూడా బాబా యొక్క పిల్లలు, జ్ఞానిలు, యోగిలు, ధారణామూర్తులు. బాబా అంటే మనకు ప్రేమ ఉంది, ప్రీతి ఉంది. బాబా మనకి ఇలా చెప్తారో అదే విధంగా కొంతవరకైనా మనం ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేస్తూ 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 ఆత్మ ఏమవుతుంది? శక్తిశాలి అయిపోతుంది. బాబాకి ఇంకేం కోరిక ఉంది? అదే కదా, నా పిల్లలందరూ బాగుండాలి, దేవతలుగా తయారు కావాలి, సంపూర్ణ పరిస్థితిగా తయారు కావాలి. ఇవంతా బాబాకి ఏవో మంచి ఆలోచనలు మన పిల్లల పట్ల ఉంది. అయితే ఈరోజు ముఖ్యంగా బాబా ఏం చెప్పారు? మీ ఆత్మని మీరు సత్వ ప్రధానంగా తయారు చేసుకునేదే మీకు ఫికర్ ఉండాలి. ఫికర్ అంటే ఏంటి? చింత ఉండాలి. సరేనా? వేరు చింతలన్నీ చాలా వస్తుంటాయి. అవంతా దూరం చేసుకుని నా ఆత్మ నేనే సత్వ ప్రధానంగా చేసుకోవాలనేది చింత ఎక్కువ పెట్టుకోండి. అచ్చా? ఓం శాంతి. प्रभु पलकों की कश्ती में बैठे हम तो चले निज देश रे। स्नेह सब में होगा भाईचारा। हम फरिश्ते देव होंगे, स्वर्ग होगा हमारा। प्रेम एकता स्नेह सब में होगा भाईचारा। शिव का यही आदेश रे। प्रभु पलकों की कश्ती में बैठे हम तो चले निज देश रे। सुख शांति की वो दैवी दुनिया हो, सुख शांति की वो दैवी दुनिया बुलाता वो परिवेश रे। प्रभु पलकों की
कश्ती में बैठे हम तो चले